స్వాగతం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో చూద్దాం. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే A1గా ఉన్న కేటీఆర్ ను ఈడీ ఏం అడగనుంది? విచారణ నేపథ్యంలో ఆయన్ను కేవలం ప్రశ్నించి ఇంటికి పంపుతారా, లేదంటే అరెస్టు చేస్తారా అనే దానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చి సాయంత్రానికి కేటీఆర్ తిరిగి రావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి అంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అందులో జోక్యానికి ధర్మాసనం నిరాకరించడంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు వెనక్కి తీసుకోవడంతో అసలు ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. పైగా ఏసీబీ మరోసారి కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుండటంతో ఈడీ, ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటాయి అన్న ఆందోళన నెలకొంది. ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ ను అరెస్టు చేస్తారా, ఫార్ములా ఈ కేసు నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బయటపడతారా లేదా అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. హెచ్ఎండిఏ నిధులను కేటీఆర్ సొంతానికేమీ వాడుకోలేదని, ఫార్ములా ఈ వ్యవహారంలో అవినీతే జరగలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ కేసు నుంచి ఆయన బయటపడతారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విచారణకు న్యాయవాదితో వస్తాను అంటూ కేటీఆర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదు అని ఈడీ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ రాత్రి 10 గంటలకు సింగపూర్ కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు అక్కడ గడపనున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియాలను పరిశీలించి అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సీఎం సమావేశమవుతారు. అనంతరం ఈ నెల 20న స్విట్జర్లాండ్ కు వెళ్లి అక్కడ 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. గతేడాది తొలిసారి దావోస్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. ఇక ఇందులో అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈసారి అంతకు మించి పెట్టుబడులు సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నారు. విస్తరణలో భాగంగా ఇక్కడే మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఈసారి దావోస్ లో ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే భారత్ లో పెట్టుబడులకు సిద్దమవుతున్న విదేశీ కంపెనీలు తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అన్న లక్ష్యంగా ఈసారి దావోస్ సమావేశంలో తెలంగాణ పివిలియన్ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి దావోస్ సమావేశాల్లో 50,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. దీంతో తమ వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్దమయ్యారు. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేసిన 2 కేసులపై వాదనలు విడివిడిగా వినాలి అని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ను ఏపీ ప్రభుత్వం కోరనుంది. విభజన చట్టం సెక్షన్ 89లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని, కృష్ణా జలాల్లో తమ వాటా 512 టీఎంసీలను కొనసాగించాలని, రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానదిపై తెలంగాణ నిర్మించిన జలాశయాలు, ఎత్తిపోతల పథకాలను అక్రమ కట్టడాలుగా గుర్తించాలి అంటూ తాము వేసిన కేసును ప్రత్యేకంగా వినాలని ఏపీ కోరనుంది. 2023లో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని పొడిగించడాన్ని ఏపీ జలవనరుల శాఖ వ్యతిరేకిస్తోంది. ఇక తెలంగాణ తరపున కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించడానికి తెలంగాణ సిద్దమైంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ప్రతిపాదనకు గత బీఆర్ఎస్ సర్కార్ సూచనప్రాయంగా ఒప్పుకుంది అని, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున మెజారిటీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. కేసులో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా ఎన్ త్రివేది, జస్టిస్ ప్రసన్న బాలచంద్రతో కూడిన ధర్మాసనం నిన్న స్పష్టం చేసింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సమర్థించిన ధర్మాసనం దాన్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది. ఇక ఇంకోవైపు ఆయనకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన ఇంటర్లోక్యూటరీ దరఖాస్తును కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అసలు ఈ కేసులో మీరెవరు, మీకేం సంబంధము అని జస్టిస్ బేలా త్రివేది ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దరఖాస్తు వేసేందుకు మీకున్న అర్హత ఏంటి? బెయిల్ వ్యవహారాల్లో మూడో పక్షం ప్రమేయం ఎందుకు? సంబంధం లేని బెయిల్ వ్యవహారాలు ఎలా దరఖాస్తు చేస్తారు? ఇక ఇంకోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని తిలక్ ను హెచ్చరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి నంద్యాలలో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మర్నాడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ ఏడాది అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు తొలుత మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అదే ఏడాది నవంబర్ 20న పూర్తిస్థాయి రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ రద్దు చేయాలి అంటూ ఆ మర్నాడే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నామినేటెడ్ పోస్టులన్నీ నెలాఖరుకు భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా త్వరలో నియమిస్తామని అన్నారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. గతంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న కేడర్కు గుర్తింపునిస్తామని అన్నారు. తిరుపతి జిల్లా నారావారిపల్లిలో ఆయన చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పనితీరు ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు. వచ్చే నెల నుంచి పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తామని అన్నారు. నాయకులు, కార్యకర్తలతో వాట్సాప్ ద్వారా టచ్లో ఉంటూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని, నాయకుల పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటాను అని చెప్పారు. ఇక పొలిటికల్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు 30% కొత్తవారు రావాలని, అప్పుడే పార్టీ ఉత్తేజంగా నడుస్తుంది అని లోకేష్ చెప్పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమికి 164 సీట్లు ఇచ్చారని, మనం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని అన్నారు. అహంకారంగా మాట్లాడకూడదని దిశానిర్దేశం చేశారు. రెడ్ బుక్ ను తాను మర్చిపోలేదు అన్నారు. అది తన పని తాను చేసుకుపోతోంది. యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తనకు తెలుసు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అన్నారు. ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో చాలా మంది త్వరలో జైలుకు వెళ్తారు అని లోకేష్ స్పష్టం చేశారు. అనవసరంగా కేసులు పెట్టడం మన విధానం కాదు అన్నారు. ఫిబ్రవరి నుంచి స్వర్ణాంధ్ర పేరుతో చేపట్టే కార్యక్రమంలో శ్రేణులు భాగస్వాములు కావాలి అన్నారు. ప్రాధాన్య క్రమంలో బాబు సూపర్ 6 హామీలు నెరవేర్చి తీరుతాము అని చెప్పారు. మెగా డిఎస్సీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని వివరించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో 1 కోటి మార్కును దాటాయి. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే ప్రథమం. సంక్రాంతి పండుగ వేళ టీడీపీ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరంలో రాష్ట్రంలోని టాప్లో నిలిచింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం 5వ స్థానంలో ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన 100 రోజుల్లోనే టీడీపీ 1 కోటి మార్కును అధిగమించింది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నవంబర్లో లాంఛనంగా మొదలుపెట్టారు. బుధవారం నాటికి ఆ పార్టీ సభ్యత్వం అధికారికంగా 1,20,065కు చేరింది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొద్ది రోజులు నిలిపివేస్తారు అని టీడీపీ వర్గాల సమాచారం. తెలంగాణలోనూ సుమారు 15 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. నెల్లూరు నగరంలో అత్యధికంగా 1,49,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరులో 1,48,797తో 2వ స్థానంలో నమోదు కాగా, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పాలకొల్లు 1,48,559 3 స్థానాల్లో నిలిచింది. ఇక రాజంపేట 1,45,000 సభ్యత్వాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈ చంద్రబాబు నియోజకవర్గం కుప్పం 1,38,000 సభ్యత్వాలతో 5వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఏ ఆరోపణలు చేస్తుందో తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అవే ఆరోపణలు చేస్తోంది అన్నారు. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ వాళ్లు పోలీసులతో కలిసి కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని చెప్పారు. తాము ఇప్పుడు అలా చేయడం లేదు అన్నారు. బీఆర్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పారు. ఎక్కడైనా ఎవరిపైనా అయినా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో చట్టం ప్రకారం పాలనను కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని స్పష్టం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటాము అని చెప్పారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఇతర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఫిబ్రవరిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. సంవిధాన్ బచావో పేరుతో ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో సూర్యాపేటలో గాని ఖమ్మంలో గాని ఈ సభను నిర్వహిస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఈ నెలాఖరుకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంస్థాగత అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై సమావేశంలో చర్చ జరిగినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పనితీరు బేషుగ్గా ఉంది అని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారని, జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఇక కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవులు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికి దక్కుతున్నాయి అన్నారు. రైతు భరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ నేటి నుంచి షురూ కాబోతోంది. సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. గ్రామం, రైతులు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలను రైతు భరోసా పోర్టల్లోని ఏవో లాగిన్లో పొందుపర్చారు. ఈ వివరాల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో నేటి నుంచి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల బృందాలు ఈ నెల 20వ తేదీ వరకు పర్యటించనున్నాయి. ఇక వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ తహసీల్దారు స్థాయి అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. అంటే వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్, రెవెన్యూ 3 శాఖల అధికారులు సంయుక్త సర్వే చేస్తారు. అలాగే మండల స్థాయిలో 4 నుంచి 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు ఎంపీడీఓ, తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, ఎంపీఓ, అవసరమైతే డిప్యూటీ తహసీల్దారులు సారథ్యం వహిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ప్రయత్నించగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు ముక్కుకొని మనోజ్ వెనుతిరిగారు. మండలంలోని రంగంపేటలో సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన పలు విద్యా సంస్థలు ఉన్నాయి. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్ కు ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థలోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం మనోజ్, ఆయన సతీమణి మౌనిక హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. తొలుత నారావారిపల్లి వెళ్లి మంత్రి లోకేష్ ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత రంగంపేట వచ్చి జల్లికట్టు వీక్షించారు. అనంతరం మోహన్ బాబు స్కూల్ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. పలు వాహనాల్లో 50 నుంచి 60 మంది అనుచరులు వారిని అనుసరించారు. తిరుమలలో నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు దళాలు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర కొందరు భక్తులను నిలిపివేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు టాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో మరో 5 నిందితులను అధికారులు గుర్తించారు. వారిలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి, ఫైర్ డిపార్ట్మెంట్ ఉద్యోగి మణికంఠ, భానుప్రకాష్ తో పాటు టాక్సీ డ్రైవర్లు శశి, జగదీష్ ఉన్నారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నారని, టాక్సీ డ్రైవర్లు శశి, జగదీష్ ద్వారా భక్తులకు టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, ప్రొద్దుటూరు, బెంగళూరుకు చెందిన 11 మంది భక్తుల నుంచి 19,000 వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ 5 నిందితుల్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు, వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. సరదాల సంక్రాంతి కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. పతంగులు, మాంజాలు యమపాసాలుగా మారి నలుగురిని పొట్టన పెట్టుకోగా పలువురు మెడ భాగాల్లో మాంజా కోసుకుని తీవ్ర గాయాల పాలయ్యారు. కామారెడ్డి జిల్లా మాత్నూర్కు చెందిన చింతల్వార్ మాధవరావు ఏడాదికి మెహదీపట్నం మార్కండేయ నగర్లో ఉంటున్నారు. ఆయన అద్దెకు ఉంటున్న భవనం 4వ అంతస్తు పైన కొందరు యువకులు సంక్రాంతి సందర్భంగా గాలిపటాలను ఎగరవేస్తుండగా చూడ్డానికి వెళ్లారు. గాలిపటాలను చూస్తూ కింద పడి మృతి చెందారు. ఇక జిల్లెలగూడ మిథిలానగర్కు చెందిన బీజేపీ నేత కె మహేష్ యాదవ్ ఇంటిపైన గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డారు.
తలకు తీవ్ర గాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన జూపల్లి నరేందర్ తన సోదరుడి దావాపై నౌకాదళ చరిత్రలో తొలిసారి ఓ డిస్ట్రాయర్, ఓ ఫ్రిగేటి, మరో జలాంతర్గామి భారత అమ్ముల పొదలోకి చేరాయి. యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. భారత సముద్ర వారసత్వం, నౌకాదళ చరిత్ర, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కు ఇది చిరస్మరణమైన రోజు అని మోదీ అన్నారు. ఇక 3 శక్తివంతమైన అస్త్రాలు ఒకేసారి నౌకాదళంలో చేరడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. ఇవి స్వదేశంలో తయారు కావడం అత్యంత గర్వకారణము అని కొనియాడారు. వీటి రాకతో ప్రపంచంలోనే ఓ అగ్రశ్రేణి నౌకాదళంగా భారత అవతరించింది అని అభివర్ణించారు. అంతర్జాతీయ జలాల్లో రక్షణాత్మక చర్యలు చేపట్టడంలో భారత్ పాత్ర గణనీయంగా పెరిగింది అని, మొత్తం హిందూ మహాసముద్రం ప్రాంతంలో తొలిగా స్పందించేది భారత్ అని, ఈ ప్రాంతంలో మన సైనికులు వందలాది మంది ప్రాణాలను కాపాడారని మోదీ తెలియజేశారు. కీలకమైన మారిటైమ్ శక్తిగా ఎదుగుతున్న భారత్ జల సరిహద్దులు, స్వేచ్ఛాయుత సముద్రయానం, వ్యాపార మార్గాలను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలి అని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. ఈ కార్యాలయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలిత సీఎంతో సహా 400 మందికి పైగా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కార్యాలయం ప్రారంభానికి ముందు పార్టీ ఆఫీసు ఆవరణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీతోనే కాక భారత రాజ్య వ్యవస్థతో కూడా పోరాడుతోంది అని ఆ పార్టీ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మనం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే రాజకీయ సంస్థలతో పోరాడుతున్నామని మీరు భావిస్తుంటే అసలేం జరుగుతుందో మీకు అర్థం కానట్టే. ఆ రెండు మన దేశంలోని ప్రతి వ్యవస్థను స్వాధీనం చేసుకున్నాయి అన్నారు. మనం పోరాడుతున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు భారత రాజ్య వ్యవస్థతో కూడా అని ఆయన తెలియజేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు, ఎస్టీల నోరు మూసివేయడం ద్వారా ప్రధాని మోదీ దేశ గళాన్ని అణచివేయాలని భావిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే అయోధ్య రామమందిర ప్రతిష్టాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపైన రాహుల్ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు దేశ ద్రోహంతో సమానమని, ఇవే వ్యాఖ్యలు మరే దేశంలోనైనా చేసి ఉంటే వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి విచారణ జరిపి ఉండేవారని దుయ్యబట్టారు. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందలేదని చెప్పడం అంటే భారతీయులందరినీ అవమానించడమేనని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం కసరత్తు చేస్తున్న ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరిన్ని చిక్కులు పెరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మళ్లీ విచారించనుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా ఈడీ విచారించనుంది. కేజ్రీవాల్, సిసోడియా ఈడీ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది. తప్పుడు కేసులు పెట్టి ఆప్ నేతల పరువు తీయడం బీజేపీకి అలవాటుగా మారింది అన్న విషయం ప్రజలకు అర్థమైందని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మళ్లీ తన నీచ రాజకీయాలను మొదలుపెట్టింది అని ఆప్ అధికారి ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక ఈడీ మళ్లీ వారిని విచారించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ మండిపడ్డారు. అటు కేజ్రీవాల్ మాత్రం నిన్న ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ఈడీ విచారణకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు కేజ్రీవాల్ దేవుడు తన పక్షాన ఉన్నాడు అన్నారు. అంతా పైవాడు చూస్తున్నాడు అంటూ సమాధానమిచ్చారు. భారత పురుషులు, మహిళల జట్లు అదిరే ఆటతో ఖోఖో ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ కు దూసుకుపోయాయి. గ్రూప్ ఏలో తలపడుతున్న మహిళల జట్టు నిన్న జరిగిన రెండవ మ్యాచ్లో 16 పాయింట్ల తేడాతో ఇరాన్ని చిత్తు చేసింది. మొదటి టర్న్లోని ఏకంగా 50 పాయింట్లు సాధించిన మన మహిళలు ఆ జోరును మిగిలిన 3 టర్న్లలోనూ కొనసాగించారు. అంతకుముందు మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 175-18 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాపై అద్భుత విజయంతో శుభారంభం అందుకుంది. 4 జట్ల గ్రూప్ ఏలో మహిళల జట్టు 2 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక పురుషుల జట్టు హ్యాట్రిక్ కొట్టింది. నిన్న జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో మనోళ్లు 70-38తో పెరూపై నెగ్గారు. తెలుగు ఆటగాడు పోతిరెడ్డి శివారెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పోటీల తొలి రోజు నేపాల్ను ఓడించిన పురుషుల జట్టు మంగళవారం రెండో మ్యాచ్లో 64-34 స్కోరుతో బ్రెజిల్ను చిత్తు చేసింది. 5 జట్ల గ్రూపులో మొత్తం 6 పాయింట్లతో టాప్లో నిలిచింది.